హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నాగేశ్వరి. ఈరోజు నేను కడాయి మష్రూమ్ కర్రీని ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి. మష్రూమ్స్ తినడం వల్ల కూడా మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఈ బిజీ లైఫ్లో మనం మార్నింగ్ సన్లైట్ని బాగా మిస్ అవుతున్నాం. సన్లైట్ ద్వారా డి విటమిన్ పొందలేకపోవడం వల్ల డి విటమిన్ డెఫిషియన్సీతో ఎంతోమంది సఫర్ అవుతున్నారు. మష్రూమ్స్ని వండుకొని తినడం వల్ల B12తో పాటు డి విటమిన్ కూడా మంచిగా మన బాడీకి అందుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా కడాయి మష్రూమ్ కర్రీ ప్రాసెస్ని చూసేద్దాం రండి. ఈ కర్రీ కోసం నేను 200 గ్రామ్స్ మష్రూమ్స్ని తీసుకున్నానండి. వీటిని బాగా కడిగి ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం కడాయి మష్రూమ్ మసాలాని తయారు చేసుకుందామండి. అందుకోసం చిన్న అంగుళం దాల్చిన చెక్క, 5 లవంగాలు, 2 యాలకులు, 2 ఎండుమిర్చి, 1 స్పూన్ ధనియాలు, పావు స్పూన్ సోంపు, పావు స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ మిరియాలు తీసుకొని వీటన్నిటిని స్టవ్ మీద ప్యాన్ పెట్టి వీటన్నిటిని లో ఫ్లేమ్లో జస్ట్ లైట్గా వేయించుకుందామండి. ఇవి ఇలా వేగిన తర్వాత ఒక చిన్న ప్లేట్లోకి వీటన్నిటిని తీసుకొని చల్లారనిచ్చి మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకుంటే కడాయి మష్రూమ్ మసాలా పౌడర్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక 1 కప్ కట్ చేసిన ఆనియన్ పీసెస్, ఒక పచ్చిమిర్చి, 5-6 జీడిపప్పులు, కొద్దిగా అల్లం, కొద్దిగా పచ్చి కొబ్బరి ముక్కలు, 4-5 వెల్లుల్లి రెబ్బలు, 1 కప్ టమాటా పీసెస్ వేసి కొద్దిగా వేయించి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి టమాటా ముక్కలన్నీ బాగా మెత్తబడే వరకు ఒక 2 మినిట్స్ మూత పెట్టి వేగనిద్దామండి. ఇప్పుడు టమాటా ముక్కలన్నీ బాగా మెత్తబడిపోయాయి. వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారించి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని కూడా వేసి ఇందులో కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ వేసి లో ఫ్లేమ్లో వేయించాలి. ఉప్పు, పసుపు పడ్డాక ఇందులో నుండి లైట్గా వాటర్ వస్తున్నాయి కదండి, ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఫ్రై చేయాలండి. ఇప్పుడు మష్రూమ్స్ కూడా బాగా ఫ్రై అయిపోయాయండి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ షాజీరా వేసి అవి చిటపటలాడాక 1 కప్ సన్నగా తరిగిన ఉల్లి తరుగును కూడా అందులో వేసి ఇందులోనే ఒక చిన్న బిర్యానీ ఆకును కూడా ఇలా తుంచి వేసి ఆనియన్ తరుగు మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా వేగిపోయాక ఇందులో కరివేపాకును కూడా వేసి ఒకసారి కలిపి ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న టమాటా ఆనియన్ పేస్ట్ను కూడా ఇందులో వేసి లో ఫ్లేమ్లో దీన్ని కూడా కాసేపు వేయించుకోవాలి. ఈ పేస్ట్ బాగా వేగిపోయిందండి. ఇందులో కొద్దిగా పుదీనా ఆకుల్ని కూడా కలిపి కొద్దిగా వేపి ఇందులో హాఫ్ స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసి ఇవన్నీ కలిసేలా ఒకసారి బాగా కలిపి ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మష్రూమ్స్ను కూడా ఇందులో వేసి ఇప్పుడు మష్రూమ్ పీసెస్ మునిగేలా 1 గ్లాస్ వాటర్ పోసి తగినంత ఉప్పును కూడా వేసి అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ని కూడా వేసి కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్లో 4 to 5 మినిట్స్ ఉడకనిద్దామండి. మష్రూమ్స్ బాగా ఉడికిపోయాయండి. ఈ టైంలో మనం కొద్దిగా కసూరి మేతి పౌడర్ అలాగే కొద్దిగా కొత్తిమీర తరుగును వేసి ఒకసారి అంతా కలిసేలా బాగా కలిపి వేరొక బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మంచి టేస్టీ కడాయి మష్రూమ్ కర్రీ రెడీ అయిపోతుందండి. ఈ కర్రీ రోటీస్, పుల్కా, చపాతీలోకి సూపర్ టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఈ కర్రీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.